అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి సార్. నమస్తే సార్. ఇప్పుడు ప్రజలు 5 ఏళ్లు అరాచకాన్ని భరించి, ఎందుకంటే ప్రజలు ఓటులు అంటే 2024 ఎలక్షన్ రమ్మన్నా 22లో గానీ 23లో గానీ వచ్చే పరిస్థితి లేదు. వేచి చూసే దూరంతో ఉన్నారు. ఆ వేచి చూసి 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 అరాచక అన్యాయ అవినీతి ప్రభుత్వాన్ని కుక్క చావుకి చెప్పు దెబ్బ అన్నట్టు మొన్న కొట్టిన దెబ్బకి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ వన్ టైం ముఖ్యమంత్రి మళ్ళీ లేచే పరిస్థితి లేదండి. అయితే ఇక్కడ ప్రజలు 5 ఏళ్లు పడ్డ కష్టాలు నష్టాలు ఇవన్నీ అరాచకాలు భరించి ఓటు అనే ఆయుధంతో ఒక పోటు పొడిచారండి జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు ఏంటంటే ఈ ఈ 5 ఏళ్లు ఇబ్బంది పడింది ఎవరంటే సామాన్య ప్రజలు, కార్యకర్తలు. ఎందుకంటే కార్యకర్తల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో ప్రతి ఒక్కరికి తెలుసు. గన్నవరంలో వలమనేని వంశీ కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు. ఆ వంశీ బాధితుల్లో నేను కూడా ఒక బాధితుడండి. ఎందుకంటే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ మిత్రుల కోసం నేను అక్కడ ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేస్తే దానిని ఏ విధంగా మూయించాలని శత విధాల ప్రయత్నించాడండి. అంటే ఈ వీళ్ళ రాజ్యంలో, అంటే వైకాపా రాజ్యంలో వాళ్ళు తప్ప ఎవరు బ్రతకూడదా, ఎవరు వ్యాపారం చేయకూడదా, ఎవరు ఉండకూడదా అన్న విధంగా వంశీ ప్రవర్తించాడు. ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు. అంటే నాలాంటి వారికే ఇలాంటి ఇబ్బంది జరిగిందంటే సామాన్య కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో ప్రతి ఒక్కరూ చూసాం. ఆ రోజున రాష్ట్ర కార్యదర్శి ఒక చిన్న మాట మాట్లాడినందుకు, వంశీని విమర్శించినందుకు ఇంటికి వెళ్ళి 30 మంది వీధి రౌడీలను ఇంటి మీదకి తీసుకెళ్లి దాడి చేశాడు. తర్వాత మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి తను వంశీ 30 మందితో దాడి చేశాడని చెప్పినందుకు గన్నవరం పార్టీ ఆఫీసుని తగలబెట్టాడండి. అంటే ఈ వంశీ ఆ రోజున చేసిన అన్యాయాలు, అరాచకాలు అన్ని అంటే చూస్తూ ఉన్నారు ప్రజలు. ఇప్పుడు ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇన్ని జరిగినాయి కదా, జరిగిన దానికి నెక్స్ట్ మన ప్రభుత్వం చేసేది ఏంటి, అక్రమార్కుల్ని వదిలేస్తున్నారేంటి, తప్పు చేసిన వాడు బయట తిరుగుతున్నాడు, తప్పించుకుంటున్నాడు, పారిపోతున్నాడు అని ప్రజలు మాత్రం డెఫినెట్ గా ఎదురు చూస్తున్నారండి. కాకపోతే కొత్త ప్రభుత్వం ముందు ఛాలెంజెస్ చాలా ఉన్నాయండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక భరోసా ఇచ్చారు. ఏంటంటే అంటే ఈ 5 ఏళ్లు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుత వ్యవస్థలను కానివ్వండి, యంత్రాంగాన్ని గాడిలో పెట్టే విధంగా వీళ్ళు పనిచేస్తున్నారు. అంటే ఒక పక్కన వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని జైల్లో కూర్చోబెట్టడం కన్నా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ముందున్న ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 పథకాలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, వాటి మీద దృష్టి పెట్టారండి. ఎందుకంటే సార్ ఎక్కడైనా సరే ఆఖరికి మనం ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతుంటే 365 రోజులు చదివింది ఒక ఎత్తు అయితే లాస్ట్ 2 వారం రోజులు చదివింది ఒక ఎత్తు అండి. అలానే ఇప్పుడు వీళ్ళ ముందున్న ప్రధాన సమస్య ఏంటంటే 1వ తారీఖు వచ్చేటప్పటికి జీతాలు ఇవ్వాలండి. జీతాలు ఇవ్వకపోతే ప్రభుత్వ ఉద్యోగులు ఆగలేరు, వాళ్ళు కూడా బ్రతకాలి కదండి. అలానే ఏ ఆసరా లేని వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది. అలాంటి వారు నెల అయ్యేటప్పటికి మళ్ళీ ఎదురు చూసే పరిస్థితి. వాళ్ళ కోసం ఈ 2 నెలలు ప్రభుత్వ యంత్రాంగం కంప్లీట్ గా వాలంటీర్ వ్యవస్థ లేకుండా ఫస్ట్ డేనే 95.45% పెన్షన్లు అందజేశారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క వ్యవస్థలను గాడిలో పెడుతూ మరో పక్క ఎవడైతే అన్యాయం చేశాడో ప్రతి ఒక్కడిని, అంటే ఈ రోజున వలమనేని వంశీ కావచ్చు, బాబాయిని అతి కిరాతకంగా చంపిన జగన్మోహన్ రెడ్డి, అంటే గొడ్డలిపోటుని గుండెపోటుగా మార్చిన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, అలాగే కొడాలని ఎవరైనా సరే చట్టం ముందు తప్పు చేసిన ఎవడైనా సరే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదండి. ఎందుకంటే ఇక్కడ టార్గెట్ కాదు, అలానే వాళ్ళు అనుకున్నట్టు ఏమంటారు టిట్ ఫర్ టాట్ లాగా వాళ్ళని ఏదో రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కాదండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలన్నా టార్గెట్ చేస్తే, నిజంగానే టార్గెట్ చేస్తే అంత పెద్ద కేసులో చెవిరెడ్డి మోహిత్ బయటకు ఎట్లా వస్తారు సార్? అదే సార్, ఆ చెవిరెడ్డి మోహిత్ వాడు పిల్లాడు సార్, వాడిని వదిలేయండి. వాడు ఇప్పుడు 2014 నుండి 19 వరకు గనక చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అనేవాడు 2019లో ఉండేవాడా? అసలు రాజకీయాలలోకి వచ్చేవాడా? రాజకీయాల్లో గెలిచేవాడా? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక విచక్షణ గల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే 200 మంది సెక్యూరిటీ ప్రతి రోజు సెక్యూరిటీని బట్టి పాదయాత్ర చేపించాడండి. అదే చంద్రబాబు నాయుడు గారు 3వ కన్ను తెరిస్తే
అసలు జగన్మోహన్ రెడ్డి కుటుంబం అనేది ఈ రోజున రాజకీయాల్లో ఉండేదా? లేదు. 2019 ఎన్నికలకు ముందు తన బాబాయిని అతి కిరాతకంగా చంపితే ఆ రోజే కనుక చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి, అవినేష్ రెడ్డి అనేవాడు ఈ రోజున రాజకీయాల్లో ఉండేవాళ్ళ? జైలు వచ్చి లెక్క పెట్టేవాళ్ళండి ఇద్దరు తిహార్ జైల్లో. ఇప్పుడు ఇలా టార్గెట్ చేస్తూ పోతే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కానీ, తెలుగుదేశం పార్టీ నైజాం కానీ ఏ రోజు ప్రత్యర్థిని లొంగ తీసుకోవటం కానీ, ప్రత్యర్థిని టార్గెట్ చేయటం కానీ చేయలేదండి. ఎందుకంటే అది తెలుగుదేశం పార్టీ బ్లడ్ లోనే ఉంది. నందమూరి తారక రామారావు గారు ఏ రోజైతే పార్టీ పెట్టారో పసుపుని, కుంకుమని, పసుపు శుభసూచకం, కుంకుమ కూడా శుభసూచకం, అలా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ వీళ్ళలాగా రాక్షస రాజకీయం చేయలేదండి జగన్మోహన్ రెడ్డి లాగా. ఇప్పటికీ ఒకటే చెప్తున్నామండి, ఈ వల్లభనేని వంశీ అనేవాడు ఒక ఆఫ్టర్ ఆల్, ఎందుకంటే వైసీపీలో అదొక నీటి బొట్టు అంతే. రేపొద్దున వంశీ లాంటి వాళ్ళు ఎవరైనా సరే, ఈవెన్ జగన్మోహన్